హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో 4 రోజుల పర్యటన నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, పార్టీని బలోపేతం చేయాలి. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కార్యకర్తలను మర్చిపోయింది కాబట్టి, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్త స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. జగన్మోహన్ రెడ్డే గ్రౌండ్‌లోకి తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తతో కలిసి పార్టీని ఎలా బలోపేతం చేయాలో వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ యొక్క 4 రోజుల పర్యటనలో. ఇందులో భాగంగా ఆయన క్రిస్టమస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత ధర్మవరం నియోజకవర్గం ధర్మవరమో, ధర్మపురం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్న సందర్భంలో ఆయన మీద రాళ్ల దాడి జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హైలైట్ అయితే చేయడం జరిగింది. అయితే దీనిలో నిజం ఉందా లేదా అని చెప్పేసి కడప జిల్లాకి సంబంధించిన నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట. ఏంటి అంటే ఇది రాళ్ల దాడి కాదు. జగన్ వచ్చిన సందర్భంగా అక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. తరలి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఉండే ఒక హాల్‌కి విండో గాని కిటికీలు ఉంటాయి కదా! వాటికి ఒక మైల తగిలి ఆ మైల చేతికి గాయమైంది. అంటే అక్కడ విండోకి ఉండే గ్లాస్ ఉంటది కదా! ఆ గ్లాస్ కట్ అయ్యి ఆ మైలకి తీవ్రస్థాయిలో రక్తస్రావం జరిగింది. కాకపోతే దీన్ని టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఎలా చిత్రీకరించారంటే, జగన్ మీద రాళ్ల దాడి జరిగిందన్నట్లుగా చిత్రీకరించారు. అయితే దీని మీద వాళ్ళైతే పూర్తిగా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. జగన్ మీద ఎలాంటి రాళ్ల దాడి జరగలేదు అని చెప్పేసి. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే మరి. థ్యాంక్ యూ.